హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కెనరా బ్యాంక్ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగుళూరులో ఉంటుంది. వరల్డ్ వైడ్‌గా 9,800 బ్రాంచెస్ అయితే ఉన్నాయి కెనరా బ్యాంక్‌కి. ఈ కెనరా బ్యాంక్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్ ద్వారా. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 23, 2025 నుంచి అక్టోబర్ 12, 2025 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఇండియా వైడ్‌గా 3,500 సీట్స్ అయితే ఉన్నాయి. ఇండియాలో ఏ స్టేట్ వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఈ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 242 ఉన్నాయి. కేటగిరీ వైస్‌గా కూడా మనకి సీట్స్ అయితే మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజ్‌లో చదవడం, రాయడం, మాట్లాడడం అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. తెలంగాణ చూసుకున్నట్లయితే టోటల్ సీట్స్ వచ్చేసి 132 ఉన్నాయి. ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ ఉండాలండి. మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వారికి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వారికి వచ్చేసి 10 ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ అనేది ఉండాలండి. ఏ గ్రూప్ వారైనా, డిగ్రీలో ఏ గ్రూప్ వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 10th, 12th మార్క్స్ మెమోలో లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఎవిడెన్స్ అయితే ఉండాలండి. ఈ మార్క్స్ మెమో ఎవిడెన్స్ కింద తీసుకుంటారు క్యాండిడేట్స్కి సంబంధించిన మార్క్స్ మెమోస్. ఒకవేళ మీకు ఈ ఎవిడెన్స్ అయితే లేకపోతే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్లో ఫెయిల్ అయినారంటే మీరు ఈ అప్రెంటిస్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే కాదండి. అండ్ ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ సంబంధించి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి 1 ఇయర్ ఉంటుందండి. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టైఫండ్, మంత్లీ స్టైఫండ్ కూడా మీకు ఇస్తారు. మంత్లీ వచ్చేసి 15,000 పేమెంట్ అయితే చేస్తారు. కెనరా బ్యాంక్ నుంచి ఎవ్రీ మంత్ 10,500 అనేది క్యాండిడేట్స్ బ్యాంక్ అకౌంట్లో అయితే పేమెంట్ అయితే జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి 4,500 అనేది పేమెంట్ అయితే జరుగుతుంది. టోటల్ మంత్లీ వచ్చేసి 15,000 అనేది మీకు స్టైఫండ్ అనేది ఇస్తారండి. తర్వాత ఈ ట్రైనింగ్ పీరియడ్ మీకు కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఈ సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. మీరు ఏదైనా బ్యాంక్ రిలేటెడ్ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఈ సర్టిఫికేట్ వల్ల మీకు కొంత బెనిఫిట్స్ అయితే ఉంటుందండి. సో దానికోసము మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి ఎలాంటి ఫీజు అయితే లేదండి. రిమైనింగ్ వారు 500 రూపీస్ అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది అండి వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ సంబంధించి డీటెయిల్స్.